హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గోంగూరతో ఏ నాన్ వెజ్ ఐటమ్ యాడ్ చేసి వండినా చాలా టేస్ట్ వస్తుంది కదా. సో నేను ఇక్కడ రొయ్యల్ని యాడ్ చేసి గోంగూరకి వండేసాను. ఒకసారి చూసేయండి ఎలా చేశాను. ఫస్ట్ గోంగూరని వలిచి మంచిగా ఇలా కడిగి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఒక 4 పచ్చిమిర్చి, కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర, రెండు మీడియం సైజ్ టమోటాస్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ గోంగూర ఉడికిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లోకి కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు రొయ్యల్ని ఉడికించుకొని తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మరలా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వేసాను కాబట్టి అది కరగటం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఆ రొయ్యల్ని వేగించుకోవాలి. ఇట్లా వేగిన రొయ్యల్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్తో పాటు వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా వేపుకోవాలి. మసాలాలన్నీ వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లోకి వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరని మిక్సీ వేసి ఆ గోంగూర పేస్ట్ని ఈ రొయ్యల గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే గోంగూరలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయటమే. వైట్ రైస్లోకి ఈ గోంగూర వేసుకొని రొయ్యలు వేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే, నేను ఇక్కడ చిన్న రొయ్యలు వేసి వండా కాబట్టి ముద్దకు ఒక రొయ్య వచ్చి తింటంటే ఉంది కదా, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.